జరుగుతూ ఉంటాయి. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్ అయితే రోహిణితో ఇలా అంటూ ఉంటుంది. లైఫ్‌లో ఫస్ట్ టైం అనుకుంటాను కదా! ఇంత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవడం. నీకు ఇంత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునే రోజులే లేవు కదా! అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో రోహిణి అయితే అది సరే పక్కన పెట్టు. ఈరోజు ఈ పార్టీలో ఎలాగైనా సరే ఆ బాలు దగ్గర ఉన్న ఫోన్ కొట్టేయాలి అని చెప్పి రోహిణి అంటుంది. దాంతో అక్కడ ఉన్న ఆ స్వప్న అయితే అవునే ఖచ్చితంగా కొట్టేయాలి. లేదంటే నీ బండారం బయటపడిపోతుంది. ఈరోజే ఎలాగైనా సరే ఆ పని చెయ్యాలి అని చెప్పి స్వప్న రోహిణితో అంటుంది. ఆ మాట వినగానే రోహిణి అయితే ఖచ్చితంగా ఈరోజు బాలు దగ్గర ఉన్న ఫోన్ని నేను ఖచ్చితంగా కొట్టేస్తానని చెప్పి రోహిణి అంటుంది. ఇంతలో ఆ ఫంక్షన్ పార్టీకి ఇన్వైట్ చేసిన గెస్టులు అందరూ కూడా వస్తూ ఉంటారు. అలా వస్తూ ఉండగా అక్కడ ఉన్న మనోజ్ అయితే వచ్చిన వాళ్ళందరికీ కూడా వెల్కమ్ చెప్తూ లోపలికి పంపిస్తాడు. ఇక ఇంతలో ప్రభావతి అయితే టిప్పు టాప్గా రెడీ అవుతూ ఆ పార్టీకి అయితే వస్తుంది. ఇక ప్రభావతి అయితే అంత క్లాస్గా రెడీ అవ్వడం చూసి సత్యం అయితే అలా ఉండిపోతాడు. ఇంతలో శృతి, రవి అలాగే మనోజ్, రోహిణి వీళ్ళందరూ కూడా కలిసి ఒక చోట అయితే ఉంటారు. అలా అందరూ ఒక చోట ఉన్నప్పుడు మనోజ్ అయితే అదేంటి బాలు మీనా ఇంకా రాలేదు అని చెప్పి మనోజ్ అంటూ ఉంటాడు. ఇక బాలు సూట్ వేసుకొని, మీనా అయితే మంచి చీర కట్టి నగలు వేసుకొని అక్కడ ఫంక్షన్కి అయితే వస్తూ ఉంటుంది. ఇక మనోజ్ అలా అనటంతో ప్రభావతి ఇలా అంటూ ఉంటుంది. వాళ్ళు వచ్చినా ఏం లాభం, నా కొడుకు కోడల దగ్గర వాళ్ళిద్దరూ పెరుగన్నం దగ్గర ఉల్లిపాయతో సమానంగా ఉంటారు. చూడు మా రోహిణి, నాకు పెద్ద కొడుకు మనోజ్ వీళ్ళిద్దరూ ఎలా ఉన్నారో అని చెప్పి అక్కడ ఉన్న ప్రభావతి పెద్ద కొడుకు పెద్ద కోడల్ని పొగుడుతూ ఉంటుంది. ఇంతలో మీనా అలాగే బాలు వీళ్ళిద్దరూ కూడా పట్టు చీర కట్టుకొని షూట్ వేసుకొని నగలు వేసుకొని అక్కడికి వస్తూ ఉంటారు. అది చూసి ప్రభావతి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయి అలా బాలు మీనా వైపు చూస్తూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరినీ అలా చూసి అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది. అలా బాలు మీనా వాళ్ళిద్దరూ కూడా జంటగా అక్కడికి రావటంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అది చూసి చాలా సంతోషిస్తారు. అలా మీనా బాలు వాళ్ళిద్దరి జంట చాలా బాగుంటుంది.